వింటారా? ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలి? అయ్యో, మీరు లాస్ట్ వాక్యం అనలే. నా పోషన్ జాగ్రత్తగా వినాలి. ఓకేనా? మళ్ళీ నేను అడిగినప్పుడు చెప్పేలాగా జాగ్రత్తగా వినాలి. నేను అందరికీ ఒకేసారి చెప్తున్నాను, మళ్ళీ నేను 2 సార్లు చెప్పను. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎవరిని మాట్లాడమంటే వాళ్ళే లేచి మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు అని అడగను. ఏయ్ నువ్వులే, ఏయ్ నువ్వులే, ఏయ్ నువ్వు చెప్పు అంటాను. అందరూ వినాల్సిందే. సరేనా? ఓకేనా పిల్లలు? రైట్, కూర్చోమ్మ తొందరగా. ఒక పిల్లలు, ఒక మంచి టీచరు, ఆయన రిటైర్డ్ అయిపోయారు. ఏమైపోయారు? ఏమైపోయారు? రిటైర్డ్ అయ్యాక లాస్ట్ వర్కింగ్ డే రోజు అందరినీ తన ద్వారా బాగా చదువు నేర్చుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళు అందరినీ ఇన్వైట్ చేశాడు. ఆయన ఇన్వైట్ చేయలేదు. ఆయన వల్ల నాలెడ్జ్ పొందిన వాళ్ళు, మా మాస్టారు రిటైర్మెంట్ అయ్యారు, ఆయన చదువుకునేటప్పుడు మాకు మంచి మంచి చదువులు చెప్పాడు, మాకు ఎన్నో విలువలు నేర్పించాడు. రా నా కూర్చుందిరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా ముందు కూర్చోఇలా, టెన్షన్ పడకు, రా రా. ఆయన అందరూ కలిసి మా టీచర్ రిటైర్డ్ అవుతున్నాడు, ఒరేయ్ ఎవరెవరైతే మాస్టర్ దగ్గర చదువు నేర్చుకున్నారో మీరందరూ పలానా తేదీన మార్చి 30 మన ఏప్రిల్ 14th రోజు రండిరా. ఏ రోజు? ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు కదా రోజు. అంబేద్కర్ 14th జయంతి రోజు మీరందరూ రండిరా. మన మాస్టారు రిటైర్డ్ అయిపోయారు కదా, మనం ఆయనకి ఫెలిసిటేట్ చేద్దాము. మంచి టవల్స్తో, షాల్వా వద్దు పాడైపోతుంది, టవల్స్తో ఆయనకు మంచి బట్టలు పెట్టి, ఆయనకు ఫ్రూట్స్ ఇచ్చి, ఆయనకు స్వీట్స్ ఇచ్చి, మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చి సార్కి మనం థ్యాంక్స్ చెప్దాము అని వాళ్ళ వల్ల బెనిఫిట్ అయిన స్టూడెంట్స్ అందరూ చెప్పారు. అప్పుడు ఒరేయ్ నేను కూడా ఆ సార్ వల్లే ఎస్ఐ అయ్యాను రా, ఒరేయ్ ఆ సారు చెప్పినట్టు వినడం వల్లే నేను డాక్టర్ అయ్యాను రా, ఒరేయ్ నేను ఇదయ్యాను అదయ్యానని అందరూ వచ్చారు. మొత్తం ఆడిటోరియం మొత్తం నిండిపోయింది. సారు చాలా ఆశ్చర్యపోయాడు. వాళ్ళ మాస్టారు, ఓహో నేను నా పని నేను చేశాను, కానీ ఇంతమంది పిల్లలకు నేనంటే ఇష్టమా? ఇంతమంది పిల్లలు నన్ను చాలా గౌరవించి ఈరోజు ఇక్కడికి వచ్చారా? ఓకే హ్యాపీ. అందరు ఇట్లా పువ్వులు చల్లుకుంటూ సార్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక సారు మెయిన్ చైర్లోకి రాగానే అందరూ లేచి నించొని ఇలా సెల్యూట్ చేశారు. సెల్యూట్ చేసి కూర్చున్నాక సారు కూర్చున్నాడు. ఇక్కడ పక్కన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు. ఆఖరికి ఒక మినిస్టర్ వచ్చి కూర్చున్నాడు, ఒక ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నాడు. కానీ ఆ జిల్లాకి కలెక్టర్ ఉంటాడు కదా, చీఫ్ గెస్ట్ ఆయనే అన్నమాట. ఆయన రావడానికి ఇంకా 5 minutes 10 minutes పడుతుంది అని చెప్పారు. పాపం కలెక్టర్ కూడా ఎర్లీగానే వచ్చేవాడు, కానీ కలెక్టరు కొన్ని పనులు, చాలా పనులు చేయాలి కదా, చెయ్యాలా వద్దా? సో ఆయన వేరే పనులు చేయడానికి వెళ్ళి అక్కడి నుంచి రావడానికి ఆలస్యం అవుతే వాళ్ళ టీచర్ ఆ నిర్వాహకులు ఉంటారు కదా, నేను రావడానికి 10 minutes లేట్ అవుతుంది, మీరు కానివ్వండి, నన్ను క్షమించండి, ఇక్కడ కొంతమంది చచ్చిపోయారు, వాళ్ళందరి కోసం నేను ఇక్కడ ఆగాను, అందరు ఆఫీసర్స్ని ఇక్కడ పిలిచాను, మన జిల్లా ఎస్పీ పోలీస్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉన్నాడు, నేను తను ఇద్దరము మేము కొంచెం లేట్గా జాయిన్ అవుతాము, అక్కడికి రావడం కంటే ఇక్కడ ప్రాణాలు కాపాడడం ముఖ్యమని చెప్పి మెసేజ్ పెట్టాడు. అప్పుడు చిన్నగా ఫోన్ తీసుకొని వచ్చి, సార్ వాళ్ళిద్దరు అక్కడ ఆగిపోయారు, 10 minutes లేట్గా వస్తారంట సార్, ఈలోపు మీరు ఇది కానివ్వండి అన్నారు. అప్పుడు ఇలా టీచర్ ఏం చేశాడో తెలుసా? పిల్లలు వాళ్ళిద్దరూ మన కార్యక్రమానికి గెస్టులు కదా, వాళ్ళు రాకుండా మనమే దీన్ని ప్రారంభిస్తే బాగోదు, ఈ 10 minutes మీకు నేను ఒక వీడియో చూపిస్తానని ప్రొజెక్టర్ పెట్టి మీకు వీడియో చూపించాం కదా, అలాగే ఒక పెన్ డ్రైవ్ జేబులో నుంచి తీసి సిస్టమ్కి పెట్టి ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి
పెద్ద స్క్రీన్, పెద్ద సినిమా థియేటర్లో ఉండేంత స్క్రీన్ ఉంటుంది, పెద్ద పెద్ద ఆడిటోరియం. ఆ పెన్ డ్రైవ్ అందులో పెట్టి ఆన్ చేశారు. ఆన్ చేసి ఏమని చెప్పారంటే, ఇప్పుడు ఈ వీడియో మీరు చూడండి అని చెప్పాడు. ఏమని చెప్పాడు? 10 minutes తర్వాత వాళ్ళు వచ్చాక మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాము అన్నాడు. అనగానే పెన్ డ్రైవ్ పెట్టారు, మ్యూజిక్ ఆన్ అయ్యింది. చూస్తే ఒక చిన్న పిల్లల ఫిలిం, చిన్న పిల్లల సినిమా. చిన్న పిల్లల అయితే ఒక టీచరు ఏం చేస్తాడంటే 20 years బ్యాక్, ఎన్ని సంవత్సరాల క్రితము, అయితే ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. ఆ పిక్చర్లో ఏమేమి వస్తుందంటే, ఒక స్కూల్లో పిల్లలందరూ ఆడుకుంటారు, ముచ్చట్లు పెడతారు. కొంతమంది అయితే ముక్కు మూతిట్లో పెట్టుకొని ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. కొంతమంది ఏమో ఆడుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ ఇంట్లోంచి తెచ్చింది పంచుకొని తింటున్నారు. అతను తెచ్చింది ఇతనికి, ఇతను తెచ్చింది అతనికి ఇస్తున్నారు. ఇంకొంతమంది ఏమో కొన్ని తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. వీడియో ఇట్లా అని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక టీచరు లెసన్ చెప్తున్నాడు. చెబుతూ ఉంటే క్లాస్లో చాలామంది పిల్లలు ఉన్నారు. ఈ టీచర్కి డౌట్ వచ్చింది, ఈ పిల్లలు మంచి పిల్లలైనా చెడ్డ పిల్లలా అని డౌట్ వచ్చి ఆయన తన జోబులో క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. క్రీమ్ బిస్కెట్ అంటే పైన ఒక బిస్కెట్, కింద ఒక బిస్కెట్, మధ్యలో ఒక క్రీమ్ ఉంటుంది కదా. క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి వెనక బెంచీలో చివర అక్కడొకటి 4 పెట్టాడు. 4 క్రీమ్ బిస్కెట్లు పెట్టాడు. పెట్టి ఈయన వచ్చి పాఠం చెప్పి, పిల్లలు చాలా డిసిప్లిన్గా చక్కగా ఉండాలి అని చెప్పాడు. చెప్పి మీరు ఇంకా 1 hour నెక్స్ట్ పీరియడ్లో టీచర్ రాదు, టీచర్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళిందంట, మీకు నెక్స్ట్ మ్యాథ్స్ టీచర్ రాదు ఈరోజు. ఈ 45 minutes, ఈ 1 hour యూరిన్ బిల్ అవుతుంది ఇందులోనే, కాబట్టి 1 hour మీరు నీట్గా చదువుకోండి అని హోంవర్క్ ఇచ్చి, బుక్ ఇచ్చి, ఒక టాపిక్ ఇచ్చి ఆ టీచర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వెనకాల ఏం పెట్టి వెళ్ళిపోయాడు? ఏం బిస్కెట్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ మీరు ఇటు తిరిగి కూర్చున్నారు, మీ వెనకాల పెడితే మీకు కనిపిస్తుందా? కనిపించదు. అక్కడ వెనకాల మా బెంచ్లో పెడితే కనిపిస్తుందా? మెల్లగా ఇందులో నుంచి ఒకడు సార్ పోతుంటే ఇట్లా చూసిండు. అరే వెనకాల ఏదో పెట్టిండ్రా అనగానే, చూడు అరే వెనకాల ఏమో పెట్టిండ్రా, అరే వెనకాల ఏమో పెట్టిండ్రా అని చెప్పాడు. చెప్పుడుతో ఆడు ఏం చేసిండు, వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు కదా, మెల్లగా చూసిండు. ఒకడు ఆనందంగా మెల్లగా వెళ్తూ ఆ బిస్కెట్ని ఇట్లా చూసి అట్నుంచి వచ్చి, రే అక్కడ బిస్కెట్ ఉందిరా అని చెప్పాడు. అక్కడ బిస్కెట్ ఉందిరా అని చెప్పగానే ఇంకోటి, అందరూ ఒకసారి అనండి అబ్బా అనుకొని, ఇంకోడు మెల్లగా యూరిన్కి వెళ్తా అని చెప్పి ఆ పక్కనుండి, అరే అక్కడ బిస్కెట్ ఉందిరా అంటే అన్నాడు. వాడిని బుక్ పట్టుకొని వాడు చదువుకున్నాడు. వీడు మెల్లగా వెనకాల వెళ్ళి ఎవరు చూడకుండా ఆ బిస్కెట్ ఇట్లా తీసి ఆ క్రీమ్ నాకేసి మళ్ళీ బిస్కెట్ ఎట్లా అట్నే ఆడబెట్టేసిడు. చిన్నపిల్లలు కదా. తర్వాత ఇంకోడు మెల్లగా యూరిన్కి వెళ్తానని చెప్పి వెనకాలకు వెళ్ళిపోయి ఆ కింది బిస్కెట్లన్నీ తినేసి వచ్చేసాడు. అక్కడొకటి 4 ఉన్నాయి. తర్వాత ఇంకొకడు వచ్చేసి ఏం చేశాడు, ఆ మొత్తం బిస్కెట్లు తినేశాడు. ఇంకొకడు మాత్రం ఆ బిస్కెట్ తినలేదు, నాకేమొద్దు అన్నాడు. అప్పుడు చివరికి 4 బిస్కెట్లు ఉన్నప్పుడు వీడు అన్నాడు, అరే నేను క్రీమ్ మొత్తం తినేసాను రా అన్నాడు. వాడేమన్నాడు, ఒరే నేను కింది బిస్కెట్లు తిన్నాను రా అన్నాడు. ఆడేమన్నాడు, అరే అక్కడ 4 బిస్కెట్స్ ఉన్నాయి, మన బెంచ్లో 4 members ఉన్నాం, తలా ఒకటి తినేద్దాం రా, రేపు ఎట్లాగూ సాటర్డే స్కూల్ ఉండదు, సెకండ్ సాటర్డే, మరుసటి రోజు సండే స్కూల్ ఉండదు, టీచరు మండే రోజు వస్తాడు, అప్పటికి ఇవన్నీ చీమలు తిన్నాయి అనుకుంటారా, కాబట్టి తినేద్దాం రా అన్నాడు. ఓ నేను తినను అని వాడు అన్నాడు. ఇంకేమన్నాడు, అయిపోయింది. కొద్దిసేపు అయ్యాక బిస్కెట్ తిన్నారు, స్కూల్ నుంచి బెల్ అయింది, ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ మండే రోజు స్కూల్కి వచ్చేసరికి వీళ్ళు భయపడుతున్నారు, సారు ఎవర్రా బిస్కెట్లు తిన్నది అని తిడతాడేమో అని భయపడుతున్నారు. కానీ ఆ రోజు మాస్టర్ అడగలేదు. ఆ తర్వాత 2వ రోజు మంగళవారం ఉంటుంది కదా, ట్యూస్డే రోజు కూడా అడగలేదు. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, అరే సార్ మర్చిపోయినరా, మీరు తినమంటే తినలేదారా, మేము తిన్నాం మంచిగా, ఇక వీడి క్రీమ్ తిన్నాడు, ఇక వీడి కింది బిస్కెట్ తిన్నాడు, ఇక మేము తలా 2 బిస్కెట్లు తిన్నాం అని వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేసిర్రా. ఆ తర్వాత
మళ్ళీ ట్యూస్డే అడగలేదు, వెన్స్డే 5 డేస్ అడగలేదు, 10 డేస్కి అడగలేదు. వాళ్ళు 10th క్లాస్ కూడా అయిపోయిందిరా, 10th క్లాస్ కూడా అయిపోయింది, అడగలేదు. అడగకుండా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే ఈ టీచరు బిస్కెట్లు పెట్టి అక్కడ గోడకు ఒక చిన్న సీసీ కెమెరా పెట్టాడు ఇలాంటిది. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు బిస్కెట్లు చూశారు, క్రీమ్ ఎవరు తిన్నారు, అదంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అదంతా వీళ్ళకి తెలియదు పిల్లలకి. ఆ తర్వాత 1 year అయిపోయింది, 5 years అయిపోయింది, 10 years అయిపోయింది, 20 years తర్వాత, హౌ మెనీ ఇయర్స్, 20 years తర్వాత ఆ వీడియో అయిపోతుంది. సార్ కలెక్టర్ గారును ఎస్పీ గారు వచ్చారు సార్ అని వాళ్ళు చెప్పారు. 10 minutes అయిపోయింది, వీడియో ఆపేశారు, పుష్ చేశారు. వాళ్ళు లోపలికి వచ్చారు. లోపలికి రాగానే అందరూ నించున్నారు కదా, చీఫ్ గెస్ట్ వస్తే. వాళ్ళు వచ్చేసి వాళ్ళ గురువుకి ఇట్లా కాళ్ళు మొక్కారు. వాళ్ళ గురువుకి కాళ్ళు మొక్కి ఆడ కూర్చున్నారు. అప్పుడు అందులో ఉన్న ఒక ఆయన, సార్ ఈ వీడియో మాకు ఎందుకు చూపించారు సార్ అని అడిగాడు. అప్పుడు ఈ రిటైర్డ్ అయిన టీచర్ ఏమన్నాడో తెలుసా? అందులో ఉన్న టీచర్ని నేనే, ఆ సీసీ కెమెరా పెట్టింది నేనే, ఇప్పటివరకు ఆ వీడియో ఎవరికి చూపించలేదు, మీ అందరికీ చూపించాను. ఇప్పుడు అదిగో ఆ దొంగచాటుగా నేను టీచర్ లేడని చెప్పి దొంగచాటుగా క్రీమ్ బిస్కెట్ తిన్నవాడు ఇప్పుడు బయట దొంగతనం చేసి జైల్లో ఉన్నాడు. ఆ కింది బిస్కెట్లు దొంగతనం చేసినవాడు తిండికి లేకుండా ఆ గేట్ దగ్గర వాచ్మెన్గా వచ్చి, ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు గేట్ కాడ అందరికి సెల్యూట్ చేసుకుంటున్నాడు చూసావా, వాడే. ఒరే బిస్కెట్లు ఉన్నాయి తిందామారా అని అందరిని చెడగొట్టాడు చూసావా, వాడు. ఇగో ఇతని కారు డ్రైవర్గా ఉన్నాడు. అందులో టీచరు ఉన్నా టీచరు లేకపోయినా తన పని తాను చేసుకుంటూ పక్క వాళ్ళు పిచ్చి పని చేస్తూ ఉంటే పిచ్చి పని చేయకుండా, ఎవరు ఉన్నా లేకున్నా, టీచర్ ఉన్నా లేకున్నా, పక్కన బిస్కెట్ ఉన్నా ఎవరు చూడకపోయినా దాని వైపు వెళ్ళకుండా తనకు తాను కంట్రోల్ చేసుకొని చక్కగా చదువుకున్న అతనే ఈరోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఆ చిన్న పిల్లోడే ఈ జిల్లా కలెక్టర్ అని చెప్పాడు. అంటే ఈ స్టోరీలో మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ టీచర్లు చెప్తారని, ఎక్కలు అడుగుతారని, బొమ్మలు గీయమంటారని, ఫేర్ నోట్స్ చెకింగ్ చేస్తారని, లేకపోతే మీ గోర్లు చెకింగ్ చేస్తారని, మీ జుట్టు చెకింగ్ చేస్తారని, ఎవరో చెక్ చేస్తారని మీరు డిసిప్లిన్గా ఉండొద్దు. మీకు మీరే డిసిప్లిన్గా ఉండాలి. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటేనే ఆగుతారు కొంతమంది పెద్దవాళ్ళు, చెడ్డవాళ్ళు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు, ఫోటో తీయట్లేదు అనగానే అని సిగ్నల్ ఉన్నా జంప్ అయిపోతారు. అక్కడ పోలీసు ఉన్నా లేకపోయినా, ఇటువైపు నడుచుకుంటా జీబ్రా క్రాసింగ్ వద్ద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నా లేకపోయినా రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి. ఎవరో చూస్తున్నారని డిసిప్లిన్గా ఉండడం, ఎవరు చూడటం లేదని పిచ్చి పని, దొంగ పని చేయటం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆ చిన్న పిల్లలప్పుడే మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఏయ్ సైలెంట్ ఉండు, ఏయ్ బట్టలు సర్దుకో, ఏయ్ నీట్గా ఉండు, ఏయ్ మంచిగా తిను అని ఇంకొకరు చెప్పక్కర్లేదు నాన్న. మీకు మీరే పుస్తకాలతో స్నేహం చేయాలి. మీకు మీరే చక్కగా చదువుకోవాలి, రాసుకోవాలి, అర్థమయ్యేటట్టుగా వినాలి. అలాగే అర్థం కాంది అడగాలి, పక్క వాళ్ళని అడగాలి, క్లాస్మేట్ని అడగాలి, బాగా చదువచ్చిన వాళ్ళని అడగాలి. ఖాళీగా ఉన్నప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంటే గూగుల్ కూడా చేయాలి మీకు అర్థం కాని లెసన్స్ని. అంతేకాని అలాగే వదిలేయొద్దు. ఎవరూ చూడటం లేదని తప్పులు పొరపాట్లు చేయొద్దు. అలా పొరపాట్లు తప్పులు కొంతమంది మా నాన్న చూడట్లేదని అందులోంచి 50 రూపాయల నోటు నొక్కేస్తారు. మా మమ్మీ చూడట్లేదని డబ్బాలో దాచుకున్న 100 రూపాయలు నొక్కేస్తారు. ఇంకా కొంతమంది అయితే బీరువా పగలగొట్టి డబ్బులు ఎత్తుకుపోతారు. ఇంకా కొంచెం కిడ్డీ మ్యాంట్ పలగొట్టి డబ్బులు ఎత్తుకుపోతారు. వాళ్ళు దొంగలే అవుతారు తప్ప గ్రేట్ పర్సన్స్ కారు. మీరు ఇప్పటివరకు ఏదైనా తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఇక మీదట ఎప్పుడూ పొరపాట్లు చేయొద్దు. చేస్తారా? మీరు మీ టీచర్స్ కోసం చదువుతారా? చెప్పండి. మీ అమ్మా నాన్న కోసం చదువుతారా? మీ ఫ్రెండ్స్ కోసం చదువుతారా? ఇలా చేయబెట్టుకోండి. నా కోసం నేను చదవాలి, భవిష్యత్తు కోసం చదవాలి, బాగుపడడం కోసం చదవాలి, ప్రతిరోజు క్రమం తప్పకుండా చదవాలి, గొప్ప వ్యక్తిని అవ్వాలి.
నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, నా బంధుమిత్రులకు సహాయం చేయాలి, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, హ్యాపీగా బతకాలి. ఎలా బతకాలి? ఓకేనా? జై భీమ్, జై ఇన్సాన్. ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా